దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. కత్తుల నరసింహస్వామి గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఆల్విన్లో ఒక మామూలు వ్యక్తిగా జాబ్ చేసి తర్వాత విద్యుత్ సంస్థలో ఒక సాధారణమైన అధికారి నుంచి ఉన్నత అధికారి స్థాయికి ఎదగడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కత్తుల నరసింహస్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు నరసింహస్వామి, ఇంటి పేరు కత్తుల. నా నిక్నేము శ్యామ్ అంటారు అందరూ. నరసింహస్వామి స్వామి అనే స్వామి పోయి అలాగే శ్యామ్ అని అందరు నిక్నేమ్ తోటి ఎక్కువ నల్గొండ టౌన్లో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు శ్యామ్ అని పిలిచేవారు. నేను విద్యుత్ శాఖలో ఏపీఎస్సి బోర్డు ఉన్నప్పుడు అప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్గా 1989 ఏప్రిల్లో జాయిన్ అయినాను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా చీఫ్ ఇంజనీర్ మాస్టర్ ప్లాన్ జోన్లో పనిచేస్తున్నాను. నాది 89 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 36.5 సంవత్సరాలు సర్వీస్ అయింది. మా మదర్ పేరు పీరమ్మ, ఫాదర్ పేరు మల్లయ్య. మాది నల్గొండ టౌన్. ఫాదరు అగ్రికల్చరిస్టు. మాకు నల్గొండ పానగల్ రిజర్వాయర్ కింద మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది. మా ఫాదరు అగ్రికల్చరిస్ట్, అమ్మ గృహిణి, హౌస్ వైఫ్. అమ్మ నాన్న ఇద్దరు కష్టపడే తత్వం, సేవాతత్వం రెండు అలవాటైనాయి. వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. 10th ఇంటర్మీడియట్ నల్గొండ టౌన్లోనే జరిగింది. డిగ్రీ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఆల్విన్ కంపెనీ ఉండే అప్పుడు ఆల్విన్ కంపెనీలో చేశాను. షార్ట్ పీరియడ్ ఒక 6 months చేశాను. తర్వాత ఏపీఎస్సి బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్గా రిక్రూట్ అయినాను. ఏపీఎస్సి బోర్డులో రిక్రూట్ అయినాను. అసిస్టెంట్ ఇంజనీర్గా నేను కేటీపీఎస్లో జాయిన్ అయినాను. అప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ రాయాలని చాలా ఆసక్తిగా ఉండే. అందు గురించి కేటీఎస్లో పనిచేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కేటీఎస్లో ఫస్ట్ అపాయింట్మెంట్ కేటీఎస్లో ఏఈగా జాయిన్ అయ్యాను. సివిల్స్ నేను 3 times అటెంప్ట్ చేశాను. నాకు సక్సెస్ కాలేకపోయాను. ఎందుకంటే అప్పుడున్న టైంలో అప్పుడు మనకు మెటీరియల్ అవన్నీ అవైలబిలిటీ లేకుండే. సో అప్పుడు సక్సెస్ కాలేకపోయాను. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గానే కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ టీజీఎస్పీటీసీలో చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో ఉన్నాను. మా సతీమణి హౌస్ వైఫే, ఆమె రేణుక. 2 బాబులే. మా పెద్ద అబ్బాయి కార్తీక్, అతను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తుంది. చిన్న బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. యాక్చువల్గా చిన్నప్పుడు మనం అనుకున్నది మాత్రం ఇంజనీరే కావాలని అనుకున్నాను. కానీ కొంచెము ఇంజనీరింగ్ చదివే టైంలో నాకు సివిల్స్ మీద ఆసక్తి కలిగింది. యాక్చువల్గా నా టార్గెట్ మాత్రం ఇంజనీర్ అయ్యేవాలని అనుకున్నాను. సో సివిల్స్ మధ్యలో టార్గెట్ వచ్చింది, కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయినా ఇంజనీరింగ్గా కంటిన్యూ అయినా. ఎనీవే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంజనీరింగ్ జాబ్ చేయడం కూడా సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనరల్గా మా సీనియర్స్ చాలామంది డిఈ లెవెల్ని, కొంతమంది ఎస్సీ లెవెల్లో, అది కూడా చాలా షార్ట్ పీరియడ్ 6 monthsనే రిటైర్ అయ్యేవాళ్ళు. నాకు సిగా నేను ఆల్మోస్ట్ 5 years అబోవ్ చేశాను. చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో 5 years అబోవ్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే నేను ఇంజనీర్ అయిదాం అనుకున్నాను, చీఫ్ ఇంజనీర్ క్యాడర్కి ఎదిగాను. చాలా హ్యాపీగా ఉంది. నా విజయాలు మొదటగా అమ్మ నాన్న, డెఫినెట్గా మా వైఫ్, కుటుంబము ఉంటుంది, సమాజం కూడా ఉంటుంది.